ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీవు దేనికోసం అంతగా ఆలోచిస్తూ ఉంటున్నావు అసలు చెప్పు అనేసి అమ్మవారు అయితే ఈ సందేశం ద్వారా మనకు ఏం తెలియజేయబోతున్నారు, దీనిలో ఉండేటువంటి పరమార్థం ఏమిటి అనేది వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకలా అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావు, నీ యొక్క ఆలోచనలకు తగినటువంటి సమాధానం దొరకడం లేదు అని చాలా ఎక్కువగా లేనిపోని ఆలోచనలను బాగా ఆలోచిస్తూ నీ యొక్క మనసును అంతా కూడా పాడు చేసుకుంటూ ఉంటున్నావు కదమ్మా. చూడు, గతంలో నిన్ను కొన్ని విషయాలు నీవు ఇబ్బందులు పడినటువంటి మాట వాస్తవమే. అయితే గతంలో నిన్ను ఏదైతే ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు లేదంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ నీకేవైతే ఎదురైతూ వచ్చావో, నీకు దాని దాకా వచ్చినటువంటి నిన్ను ఎక్కువగా బాధ పెట్టాయో అవన్నీ కూడా ఇప్పుడే లేవు కదా. మరి ఎందుకు అంతగా అలా ఆలోచిస్తూ నీవు ఇబ్బందులకు గురి అవుతూ నీ యొక్క ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావు చెప్పు. నీవు అలా ఆలోచిస్తూ ఉండడం వలన ఏదైనా కానీ జరగదు కదా. ఏది ఏమైనా కానీ మానిందా? లేదు కదా. మరి నీవు అన్నట్లుగానే ఏదైనా జరిగింది లేదు కదా. ఏది కూడా జరిగినా కూడా మన యొక్క చేతిలో ఏది కూడా లేదు కదా. ఇదంతా కూడా నీకు విధి రాతను బట్టే జరుగుతుంది. మర్చిపోతున్నావా? చూడు, గతంలో జరిగినటువంటి వాటిని మరలా నీవేమీ కూడా తిరిగి వాటిని మార్చలేవు కదా బిడ్డ. జరిగిందేదో జరిగిపోయింది. నీకు అవమానమే జరుగుండవచ్చు, లేదంటే నీకు ఏదైనా కానీ తీరనటువంటి లోటు అనేదే జరిగిందనుకో. ఏదైతేనేమి మొత్తానికి కూడా గతంలో అంతా కూడా నీకు చేదు జ్ఞాపకాలే మిగిలిపోయాయి. అలాగే కఠినమైనటువంటి సమస్యలను, కఠినమైనటువంటి కాలాన్ని ఆ యొక్క భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అవి అన్నీ కూడా నీవు అనుభవించవలసినటువంటి కర్మ ఫలితాలు. వాటిని అన్నిటినీ కూడా నీవు అనుభవిస్తున్నావు కదా. ఇక వాటి గురించి పూర్తిగా మర్చిపో. ఎందుకంటే నీ యొక్క కర్మ ఫలితాలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా నీ నుండి తొలగిపోతున్నాయి. కాబట్టి నీవు సంతోషంగా నీ మనసుని ఇప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాల్సినటువంటి సమయంలో ఇలా గడిపేటువంటి గతము నుండి నీవు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ అలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీకు ఏమైనటువంటి మాత్రము కాడ ఎటువంటి ఉపయోగము అనేది ఉంటుందా? లేదు కదా. మరి ఎటువంటి లాభం అనేది ఉంటుంది కదా. జరిగింది కాబట్టి నీవు ఇప్పుడు కొత్తగా మంచి ఆలోచనలతో నీవు ఇంకా బలపరుచుకునేటువంటి నీ యొక్క మనసును మరింత దృక్పథం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి, ఎందుకంటే నీవు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ముందు నీ యొక్క జీవితంపై ఆధారపడి ఉంటుంది అని తెలుసుకో. అలాగే ఇంకా చెప్పాలి అంటే నీకుండేటువంటి ఏదైనా కానీ మంచి విజయాలను సాధించాలి అని, లేదంటే మంచి జీవితంలో నీవు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి నీవు చెప్పి ఏదైనా కానీ నీ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో, నీ యొక్క ఆశలు ఇటువంటివి అన్నీ కూడా తప్పకుండా నీవు కోరుకున్న విధంగానే గతం గురించి పూర్తిగా మర్చిపోవాలి. అదే పనిగా గతం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఇంకా నీకు ఏమైనా కానీ నీ యొక్క మనసును నిరుత్సాహపడడమే కాకుండా నిన్ను ఇంకా బాధలకు గురి చేసేటువంటి, కిందకు లాగేటువంటి ప్రయత్నము అనేది చేస్తూ ఉంటుంది. గతం గురించి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మన మంచికే జరుగుతుంది అని నీ యొక్క మనసుకు చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా నీవు చేయాలి. ఇక నుండి గొప్ప ప్రణాళికలను నీవు స్థిరంగా ఉంచుకో. ఎందుకంటే ఆ యొక్క సహాయము అనేది తప్పకుండా నీకు ఉంటుంది. ఇంకా నీ వృత్తిలో కానీ, లేదంటే నీవు చేసేటువంటి పనిలో కానీ, నీ యొక్క ఆలోచనలో కానీ, లేదంటే నేను ఉంటాను కదా. కాబట్టి అన్నిటినీ కూడా తిరుగులేనటువంటి శక్తిగా నిన్ను తీర్చిదిద్దుతాను. అలాగే నీవు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి విజయాలను నీవు సాధించే విధంగా అడుగులు నేను ముందుకు వేసే విధంగా నీకు తోడుగా నిలబడతాను. అన్ని మార్గాల్లో నీకు లాభదాయకంగా ఉండే విధంగా, అన్ని విధాలుగా నీకు కలుపుబోటుగా ఉండే విధంగా నేను నీకు ఎప్పుడూ కూడా సహాయాన్ని అందిస్తాను. అలాగే నీ వల్ల కొంతమంది వ్యక్తులకు గొప్ప మేలు కూడా జరగబోతుంది. అది కూడా కొద్ది రోజుల్లోనే సరైనటువంటి సమయంలో నీవు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా నీ యొక్క అదృష్టాన్ని, నీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చే విధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నీవు తీసుకునేటువంటి నిర్ణయం నీ యొక్క జీవితానికి ఎంత ముఖ్యమో, కాబట్టి లేనిపోయినటువంటి ఆలోచనలతో ఏది కూడా తలపెట్టుకోకుండా మంచి నిర్ణయాలు, సరైనటువంటి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా నీవు
నీవు చేసేటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో నీ యొక్క జీవితానికి మునుముందు రోజుల్లో అవి గొప్ప మంచి మార్గాలుగా నీకు ఉపయోగపడతాయి. అలాగే నీకు అంటే ఒక ఆర్థిక అభివృద్ధి నీకు తలుపు అనేది తట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆర్థిక అభివృద్ధిని కూడా నీవు తప్పక పెంచుకోవాలి. ఇంకా నీ యొక్క అవగాహన సామర్థ్యం అనేది ఒక బలమైనటువంటి ఆయుధంగా మారాలి. అప్పుడే నీవు ఏ పని అయినా చేయగలుగుతావు కూడా. నీ పైన నీకు ఆత్మవిశ్వాసము అనేది రెట్టింపు అవుతుంది. ఇప్పుడు నీవు చేసేటువంటివి అన్ని ప్రణాళికలు కూడా నీ యొక్క జీవితంలో నీకు ఒక గొప్ప ఆయుధాలుగా మారాలి. అప్పుడే నీకు ఎంతో శ్రేయస్సు అనేది పెరిగి అలాగే నీవు ఎంచుకున్నటువంటి రంగంలో మంచి మంచి విజయాలు కూడా నీకు లభిస్తాయి. ఇక నిన్ను ఏవైతే కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పు. నువ్వు బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆ యొక్క ఇబ్బందుల గురించి, వాటిని అన్నిటినీ కూడా చీకటి కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతూ ఉంటుంది కదా. నీ యొక్క అవగాహన సామర్థ్యము ఒక బలమైనటువంటి ఆయుధంగా మారాలి అని అంటే తప్పకుండా నీవు చేసేటువంటి చేదు జ్ఞాపకాలు అన్నిటినీ కూడా నీవు పూర్తిగా మర్చిపోవాలి. కాబట్టి ఈ తల్లి ఎందుకు ఇలా చెప్తుంది అనేది అర్థం చేసుకో. నేను నీ గురించే మాట్లాడుతున్నాను. నీ యొక్క ఆలోచనలు అలాగే నువ్వు ఆలోచించేటువంటి మాటల్లో ఉండేటువంటి అర్థము అంతా కూడా నీకు అర్థమవుతుంది కదా. కాబట్టి నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా నీవే అదుపులో ఉంచుకోవడానికే ప్రయత్నించు. నేను ఒప్పుకుంటాను, నాకు అన్యాయమే జరిగింది అని నీకు అర్థమవుతుంది. కానీ ఇక నుండి అయినా కానీ ఆ యొక్క అన్యాయానికి తగినటువంటి ఆలోచనలు అసలు ఎక్కడా కూడా నీ యొక్క జీవితంలో తప్పు చేశానా అనేటువంటి ఆలోచనలు నీవు ఎప్పుడైనా చేసి సరైనటువంటి నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడే నీ యొక్క జీవితానికి నీవు చేసేటువంటి ఒక పునాది గట్టిగా ఉంటుంది. కాబట్టి వీటివన్నీ కూడా 1-2 సార్లు ఆలోచించి నీవు చేసేటువంటి ప్రతి పనిని కూడా భగవంతునికి చెప్పుకొని ప్రార్థించుకొని ఆ తరువాతనే అంటే ఇప్పటి వరకు నేను నీకు ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూనే వచ్చాను కదా తల్లి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నేను ఈ విధంగా అంటే చిన్న చిన్న మనసు శోభలను కూడా ఈ విధంగా అనుభవించుకుంటూ వస్తున్నాను? నా యొక్క పనులు అన్నింటినీ కూడా నీవు వెనక్కి ఎందుకు నెట్టేస్తున్నావు అని అడుగుతావేమో. చెప్తాను కదా, చాలా అంటే చాలా వరకు నీకు గత జన్మలో ఉన్నటువంటి పాపకర్మలు అన్నీ కూడా నీవు ఇప్పటికే అనుభవిస్తున్నావు. నీవే కాదు, మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క కర్మానుసారం వారు అనుభవించేటువంటి పాపపుణ్యాలను తప్పకుండా అనుభవించవలసిందే. నీవు సంతోషంగా ఉన్నప్పుడు ఏ రోజు అయినా కానీ ఆ యొక్క భగవంతుడు నేను ఇంత సంతోషంగా ఉండడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని ఎప్పుడైనా ప్రశ్నించావా? మరి ఎందుకు బాధలో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఈ కష్టాలు బాధలు, ఎందుకు నాకు ఈ సమస్యలు అని చెప్పి ఆ యొక్క భగవంతుడిని నిలదీస్తారు చెప్పండి? ఏదైనా కానీ సమభావంతో తీసుకోవాలి కదా. ఏదైనా కానీ కష్టమైన సుఖమైన అన్నిటినీ కూడా ఒకే విధంగా తీసుకునే విధంగా మనిషికి దృక్పథ బలము అనేది ఆలోచించే విధానము అనేది తప్పక పొందుకోవాలి. కాబట్టి ఇప్పుడు నీవు ఏ విధమైన ఆలోచనలు నీకు కలిగి ఉన్నాయో చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే నీవు సంతోషంగా ఉన్నప్పుడు ఆ యొక్క భగవంతుడిని నిలదీయడం అంటే నీవు దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క భగవంతుడిని ఎలా నీవు నిలదీస్తావో చెప్పు. కాబట్టి జరిగింది అంతా కూడా నీ మంచికే అని చెప్పి ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏది చేసినా కూడా ఆ యొక్క భగవంతుడు నీకు అంతా కూడా మంచే చేస్తాడు అని నీవు ఈ యొక్క మాటను అయితే ఖచ్చితంగా గుర్తుంచుకొనే తీవాలి. ఎంతైతే నమ్మకంతో ఆలోచించి నీ యొక్క ప్రయత్నాన్ని నీవు మొదలు పెడతావో అప్పుడే నీవు చేసేటువంటి ప్రతి పనిని కూడా ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలతా భావంగా మారే విధంగా అన్ని విధాలుగా కూడా నీకు విజయాన్ని అనేది రాసిపెట్టి ఉండే విధంగా ఆ యొక్క భగవంతుడు నిన్ను కరుణిస్తాడు బిడ్డ. మరి ఈరోజు ఈ తల్లి అందించినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశంలో ఉండేటువంటి పరమార్థము అంతా కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నానండి. మరి ఈ యొక్క సందేశం మీ అందరికీ నచ్చితే ఆ యొక్క సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీ అందరికీ కూడా పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ యొక్క సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరి అమ్మవారి యొక్క భక్తులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, జై దుర్గా భవాని. సో చూసారు కదండి, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.